ప్రత్యూష. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. 10th క్లాస్లో నేను చాలా బాగా చదివేదాన్ని. అయినప్పటికి కూడా నాకు ఎక్కువ మార్క్స్ ఏం రాలేదు. అప్పుడు మా నాన్న అంతగా ఏం బాధపడలేదు. నాకు మార్కులు బాగానే వచ్చినాయని నైట్ వచ్చి నాకు డబ్బులు ఇచ్చినాడు. అప్పుడు చాలా హ్యాపీ. కానీ నేను బాధపడుతున్నా, ఊర్లో నాకంటే ఎక్కువ వచ్చినాయి, స్కూల్లో కూడా నాకంటే చాలా మందికి ఎక్కువ వచ్చినాయని బాధపడినా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కూడా నేను దేవునికి ప్రార్థించినాను. నేను 10th చాలా కష్టపడి చదివిన, నాకు మార్కులు రాలేదని బాగా ఏడ్చిన. అలాగే ఫస్ట్ ఇయర్లో బాగా చదివిన, కానీ నాకంటే బాగా చదివే వాళ్ళు ఇంకా ఉన్నారు. మా క్లాస్లో 38 మంది ఉంటే 38 మందికి 24 మంది బాగా చదివేవాళ్ళే, కొంచెం డల్లర్స్ ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మాకు మేడం వాళ్ళు చెప్పిన క్వశ్చన్ ఒక సబ్జెక్ట్లో రాలేదు, చాలా క్వశ్చన్స్ రాలేదు. అయినా కూడా దేవుడు మాకు సొంతంగా రాసే టాలెంట్ ఇచ్చినాడు కాబట్టి రాసినాము. దేవుడు నాకు 440కి 420 మార్కులే ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మా నాన్న వచ్చినాడు నా దగ్గరికి, ఏమో ఎన్ని మార్కులు వచ్చినాయంటే 440కి 420 అంటే మరి ఎన్నో ర్యాంక్ అని అడిగినాడు. 3rd ర్యాంక్ అంటే ఎప్పుడు 3rd అన్నాడు. నేను ఏం చేయాలన్నా నేను రాసిన, నాకు టాలెంట్ వరకు రాసిన అని చెప్పింటే మరి ఎవరు 1st 2nd అని అడిగినారు, వాళ్ళ పేర్లు చెప్పిన. సర్లే అయితే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కట్టుకో, ఇంప్రూవ్మెంట్ రాయి, వాళ్ళకంటే ఎక్కువ మార్కులు దేవుడు నీకు పెంచుతాడని చెప్పినాడు. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కట్టుకున్నా. నేను బాగా చదివి ఇంప్రూవ్మెంట్ రాసి దానిలో మార్కులు పెరగడానికి మీరు అందరూ ప్రార్థించండి. అలాగే చంటి కూడా ఫస్ట్ ఇయర్, వాడు కూడా మంచి మార్కులతో పాస్ అయినాడు. వాడు ఇంప్రూవ్మెంట్ కట్టుకున్నా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని కట్టుకోలే. అయితే మేము దేవుడు ఇచ్చిన మార్కులను బట్టి మేము సంతోషిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నా తమ్ముళ్ళని కొంచెం వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మీ సన్నిధికి వచ్చేటప్పుడు మీరు ప్రార్థించండి. అలాగే మా నాన్నకు కూడా కొంచెం కాలు నొప్పి ఇస్తుందని బాధపడుతున్నాడు. కాలు నొప్పి తగ్గడానికి మీరు ప్రార్థించండి. సన్నిధి కట్టబడడానికి మీరు ప్రార్థించండి. అలాగే టీచర్స్ వాళ్ళ కుటుంబం గురించి కూడా ప్రార్థించండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ కొద్ది సాక్ష్యమును దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.